ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు క్యాట్ అదేనండి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ సునీల్ బాబు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, క్రికెట్కి సంబంధించిన బోల్డ్ అన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ అసలు చెప్పండి, ఇవాళ రేపు ఏంటంటే చదువు 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 అని చదువు మీద పెట్టే అంత శ్రద్ధ దృష్టి పేరెంట్స్ పిల్లలు గేమ్స్ ఆడతామన్నా స్పోర్ట్స్కి వెళ్తామన్నా కూడా పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఎస్పెషల్లీ రూరల్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో మీరు క్యాట్ని తీసుకొని వచ్చి ఒక్క రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం మీరు పెట్టిందైతే క్యాట్ అని పెట్టారేమో కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రానికి మీరు పనిచేయట్లేదు. గ్లోబల్ వైజ్ మీరు ఎక్కడెక్కడ టాలెంట్ ఉందో ముఖ్యంగా క్రికెట్ విషయంలో, పిచ్చి క్రికెట్ అంటే జనాలకు పిల్లలకు తెలియదేముంది సార్. అలాంటి క్రికెట్ని వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే స్కిల్స్ ఉన్నాయో వాటన్నిటిని బయటకు తీసుకొచ్చే దిశగా మీరు చేస్తున్న కృషికి హ్యాట్స్ ఆఫ్ సార్. చెప్పండి, క్యాట్ ఎలా పనిచేస్తుంది, అసలు ఎలా క్యాట్ మొదలైంది, ఎందుకు క్యాట్ తీసుకురావాలని మీకు అనిపించింది అసలు? థ్యాంక్ యూ అమ్మా. క్యాట్ ప్రస్థానం వచ్చేసి 13 years 2011లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాను నేను. రీజన్ ఉంది దానికి చాలా. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు 23 జిల్లాలు, 23 జిల్లాల్లో 10 జిల్లాలకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని ఆల్రెడీ ఉండింది. 13 జిల్లాలకు. సో 10 జిల్లాలు, హైదరాబాద్లో ఉన్న 10 జిల్లాలకు మాత్రం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అప్పటికే ఉండింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రం క్లబ్ అయినప్పుడు 1956లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక క్రికెట్ అసోసియేషన్ ఉంది. సో ఈ క్లబ్ అయినప్పుడు అన్నీ ఒకటే అయినాయి కానీ క్రికెట్ అసోసియేషన్ సపరేట్గా ఉన్నాయి మనకు. సో అప్పుడు ఆ 13 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హైదరాబాద్లో ఉన్న ఒక అసోసియేషన్ 10 జిల్లాలకు. కానీ ఏమైందంటే ఇక్కడ ఈ 10 జిల్లాలకు పనిచేయాల్సిన ఒక అసోసియేషన్ ఇట్స్ స్టేట్ బాడీ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పేరు హైదరాబాద్ ఉన్నా అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక క్రికెట్ అసోసియేషన్. కానీ అది ఓన్లీ హైదరాబాద్ డిస్టిక్కే కన్ఫామ్ అయ్యి అది హైదరాబాద్లోనే ఉండి హైదరాబాద్లో ఉన్న అర్బన్ క్రికెటర్స్కే పనిచేసింది. మిగతా 9 జిల్లాల్లో ఉన్న ఏదైతే రూరల్ క్రికెటర్స్ ఉన్నారో మొత్తం అంతా దే నెగ్లెక్టెడ్ ఇట్ ఇంటెన్షనల్లీ. ఇట్ గాట్ నెగ్లెక్టెడ్. ఎందుకంటే వాళ్ళకు ఉన్న సోర్సెస్ ఫైనాన్సెస్ ఏమంత ఉంటాయో అవన్నీ హైదరాబాద్కే పరిమితం చేసి హైదరాబాద్లోనే అప్పుడు వాళ్ళు లిమిట్ అయినారు. సో దీనివల్ల ఏమైందంటే మిగతా 9 జిల్లాలల్లో అసలు క్రికెట్ అనేది లేకుండా అయిపోయింది. దెర్ ఇస్ నో ఎంకరేజ్మెంట్, దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు చాలా గమ్మత్తైన విషయం చెప్తాను. తెలంగాణ రాష్ట్రం వచ్చింది 10 సంవత్సరాలు అయిపోయింది, ఈ రోజుకి కూడా అదే పరిస్థితి ఉంది. ఈ రోజుకి కూడా డిస్ట్రిక్ట్స్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటి వరకు లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే, ఒక గ్రౌండో ఒక స్టేడియమో అకాడమీయో లేకపోతే పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడతాడు, అతను ప్రతిభ ఎక్కడి నుంచి బయటకు వస్తుంది? దిర్ ఇస్ నో ఛాన్స్. అప్పట్లో హైదరాబాద్కి క్రికెటర్స్ రానివ్వలే. హెచ్సిఏ డిస్ట్రిక్ట్ నుంచి ఒక్క క్రికెటర్ కూడా హైదరాబాద్కి రానివ్వలేదు. మీరు 56-60 years చరిత్ర చూసుకుంటే క్రికెట్ది తెలంగాణలో మీరు వేల పైన లెక్క పెట్టచ్చు ఎంతమంది జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఆడినారు. వివిధ కేటగిరీస్ అని ఉంటాయన్నమాట. అండర్ 14 నుంచి రాంజీ ట్రోఫీ వరకు ఏ కేటగిరీలో కూడా డిస్ట్రిక్ట్ నుంచి రిప్రజెంటేషన్ లేదు. కొద్దో గొప్ప ఉన్న ఆ 1% 2% ఉన్న రిప్రజెంటేషన్ కూడా జిల్లాల నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన ఆ సెటిలర్స్కి ఛాన్స్ దొరికింది. కానీ జిల్లాలలో హెచ్సిఏ పోయి క్యాంప్స్ పెట్టి అక్కడ క్రికెట్ యాక్టివిటీస్ చేసి సెలెక్ట్ చేసింది దాఖలాలు ఎక్కడ లేవు. అది అనమాట. అందుకోసం అని దిస్ మేడ్ మీ, బికాజ్ ఐ బీయింగ్ ఏ ఎక్స్ క్రికెటర్ ఆఫ్ హెచ్సిఏ. సో అక్కడ ఈ ఉద్యమంలో ఇదొక కరెక్ట్ అయిన టైం టు ఎక్స్పోజ్ హౌ స్పోర్ట్స్ ఆల్సో గాట్ నెగ్లెక్టెడ్ ఇన్ కంబైన్డ్ స్టేట్ అని అప్పుడు మేము క్యాట్ అనేది ఒకటి స్థాపించాం. అప్పట్లో మై ఫ్రెండ్ మిస్టర్ శ్రీధర్ బాబు వాజ్ ద మినిస్టర్. సో ఐ రిక్వెస్టెడ్ హిమ్. అవునండి. అంటే చూడండి దేవుడు ఎట్లా చేస్తాడో గమ్మత్తు. మేము అప్పట్లో స్థాపించిన ఉద్యమంలో స్థాపించిన ఒక దాన్ని 10 సంవత్సరాలు మాకు ల్యాప్స్ అయింది. 10 సంవత్సరాలలో ఈ ప్రజెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి చేయలేదండి. క్రికెట్ కనే కాదు ఏ స్పోర్ట్కి ఏం చేయలేదు. దే డిడ్ అబ్సల్యూట్లీ నథింగ్. బాధాకరమైన విషయం ఏంటంటే మనకు పోయిన స్పోర్ట్స్ మంత్రి ఎవరైతే ఉండేనో ఆయనకు స్పోర్ట్స్ పైన జీరో నాలెడ్జ్ అండి. నేను ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయితే అన్నిటిపైన వైట్ పేపర్ అడుగుతుంది. నేను స్పోర్ట్స్ తరఫు నుంచి నేను ఆయనను వైట్ పేపర్ అడిగితే ఆయన వైట్ పేపరే తీసి ఇచ్చేటట్టున్నాడు. అంత నాలెడ్జ్ ఉంటుంది ఆయనకు. అంటే వైట్ పేపర్ అంటే కూడా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయన ఒక స్పోర్ట్స్ కాన్క్లేవ్ జరిగింది, నేషనల్ స్పోర్ట్స్ కాన్క్లేవ్ అనేది ఒకటి హిందూ వాళ్ళు పెట్టారు. అక్టోబర్ హైదరాబాద్లో కాకతీయలో పెట్టారు.
సో నన్ను కూడా ఇన్వైట్ చేసి నేను కూడా వెళ్ళాను. అక్కడ వచ్చి మాట్లాడుతున్నాడండి ఆ స్పోర్ట్స్ మినిస్టర్. అతను సబ్జెక్ట్ ఇర్రెలవెంట్ సబ్జెక్ట్ మాట్లాడినాడు. ఆ మొత్తం క్లిప్ నేను మీకు చూపిస్తాను. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఏమన్నా ఉందా, అసలు ఆ తెలిసి తెలియని ఒక హిందీ లాంగ్వేజ్ ఉర్దూ లాంగ్వేజ్ మిక్స్ చేసి తెలంగాణ స్టేట్ అనేది స్పోర్ట్స్ పైన ఎంత అవగాహన ఉందో ఒక మంత్రికి అనేది మొత్తం ఎక్స్పోజ్ అయింది ఇండియాకి ఆ రోజు. వాట్ ఈస్ స్పీకింగ్, వాట్ ఈస్ ట్రైంగ్ టు టెల్ ఆల్సో పీపుల్ వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అట్ దట్ కాన్క్లేవ్. తెలంగాణ టోటల్ బడ్జెట్ 2,40,000 కోట్లు. స్పోర్ట్స్కి ఇచ్చింది ఎంతండి వాళ్ళు? యావరేజ్ మీరు 10 years తీస్తే 50 కోట్లు. ఈ 23-24 ఇయర్కి మాత్రం దే హ్యావ్ మేడ్ ఇట్ 134 crores. అంతేగాని మీరు యావరేజ్ 10 years వీళ్ళు అలొకేట్ చేసిన బడ్జెట్ జస్ట్ యావరేజ్ తీసి 50 కోట్లు పర్ ఇయర్ చేశారు. కెన్ యూ ఇమాజిన్? 2,40,000 crores బడ్జెట్లో, రాష్ట్ర బడ్జెట్లో స్పోర్ట్స్కి వీళ్ళు కేటాయించింది 50 కోట్లు మాత్రం. ఇంకా స్పోర్ట్స్ మెన్లు ఎక్కడికి వస్తారండి? మేము గ్రామీణ క్రికెటర్ల కోసం కొట్లాడుతున్నాము, గ్రామీణ స్పోర్ట్స్ కోసం కొట్లాడుతున్నాము. హైదరాబాద్లో ఉన్న ఎల్బీ స్టేడియంని కాపాడలేకపోయినారు. అక్కడ వర్షాకాలంలో గడ్డి మలుస్తుంది, ఎండాకాలంలో ఎండిపోతుంది. అంటే హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న ఒక హిస్టారికల్ ప్రామినెన్స్ ఉన్న ఒక స్టేడియం ఎల్బీ స్టేడియం. ఆ స్టేడియంని కూడా ఈరోజు మీరు వెళ్తే కళ్ళలో నీళ్ళు వస్తాయండి. మేము ఆడినామండి అక్కడ. హైదరాబాద్కి అంతకుముందు మాకు స్టేడియమే లేదు కదా, మాకు అంత ఇంటర్నేషనల్ మ్యాచెస్ అక్కడనే జరిగేవి. సో దట్ స్టేడియం ఈజ్ ఆల్సో నాట్ సేఫ్. ఇట్ హెస్ గాన్ టు డాగ్స్. మళ్ళీ ఇదే గవర్నమెంట్ అంటే మేము కాన్స్టిట్యున్సీకి ఒక క్రికెట్ స్టేడియం చేస్తామని, 50 కోట్లలో కాన్స్టిట్యున్సీకి ఒక క్రికెట్ స్టేడియం ఎట్లా కడతారు? పోనీ ఎమ్మెల్యే చేయాలంటే ఎంత అవుతుందండి అసలు? ఒక ప్రాపర్ స్టేడియం చేయాలంటే ఇట్ టేక్స్ అంటే ల్యాండ్, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేర్ యు ఆర్ కన్స్ట్రక్టింగ్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ల్యాండ్ అండ్ వాట్ క్వాలిటీ యూ వాంట్ టు యూస్. మినిమం స్టేడియం చేయాలంటే ఎంత ఉంటుంది? మినీ స్టేడియం లాగా చేయాలంటే, మినీ స్టేడియం చేయాలన్నా కూడా మీకు ఒక 20 crores పడుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడంటే మనకు 33 జిల్లాలు అయినాయి. కానీ అంతకుముందు ఉన్న 10 జిల్లాలకు కూడా వీ హ్యావ్ ప్రాపర్ క్రికెట్ శాట్స్ కిందికి వస్తుందండి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కిందికి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. దాంట్లో వీ నీడ్ టు కమ్ అండ్ గివ్ ఫెసిలిటీస్ టు స్పోర్ట్స్ పర్సన్స్, ఎంకరేజ్ దెమ్ టు కమ్ టు ద స్టేడియమ్స్. అసలు డిలాపిలేటెడ్ స్టేట్స్లో ఉన్నాయండి స్టేడియమ్స్, మెయింటైన్ చేయలేకపోయే పరిస్థితి. మెయింటెనెన్స్ ఆఫ్ స్టేడియమ్స్ ఆ 50 కోట్లలో పోయిన ప్రభుత్వం ఇచ్చింది 7 crore rupees. మీరు కొత్త స్టేడియమ్స్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఇంటెన్షనల్లీ స్పోర్ట్స్ అనేది నెగ్లెక్ట్ చేయబడింది. ఎంత అవగాహన లోకం అంటే ఆయన లాస్ట్ స్పోర్ట్స్ మినిస్టర్కి అయితే ఆయన క్రికెట్ ఒక అటానమస్ స్పోర్ట్ అని కూడా తెలియదు అతనికి. అతను మొత్తం డిస్ట్రిక్ట్స్లలో క్రికెట్ బాడీస్ ఒకటి ఏర్పాటు చేయండి, విత్ ఆల్ బ్యూరోక్రాట్స్, కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ తోటి ఒక బాడీ ఫామ్ చేయమని అతను డైరెక్ట్గా ఆర్డర్ ఉందండి. దర్ ఇస్ ఎ జియో కాపీ అండ్ దే హ్యావ్ గివెన్ ద టైమ్ లిమిట్ టు ఫ్రేమ్ క్రికెట్ అసోసియేషన్స్ ఇన్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్. నవ్వుకున్నారండి అందరూ. క్రికెట్ ఈజ్ అన్ అటానమస్ స్పోర్ట్, ఇట్ డజంట్ ఫాలో ఆన్ ద గవర్నమెంట్. నేను రాశాను సీఎం గారికి, అప్పట్లో ఉన్న మున్సిపల్ శాఖ మంత్రికి రాసినాను. ఈయన అవగాహన లోకము మన పరువు తీస్తున్నాడు స్టేట్ది, క్రికెట్లో ఎట్లా డిస్ట్రిక్ట్ బాడీస్ ఏమన్నాడు బ్యూరోక్రాట్స్ని పెట్టి అంటే అప్పుడు విడ్రా చేసుకున్నారు దాన్ని. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ తెలంగాణ లాస్ట్ 10 years. తెలంగాణ వస్తే గ్రామీణ పిల్లలకు మేము పోరాటానికి ఒక అర్థం ఉంటుంది, వాళ్ళకు ఒక అవకాశం వస్తుంది అనుకున్నాం. మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది కదా, మనకు ఇంకొకటి ఎందుకు అన్నట్టు కేటీఆర్ గారు మాట్లాడినారు నాతో. దీనికి రీజన్ ఉందండి. అప్పట్లో నేను శ్రీధర్ బాబు గారితో స్టార్ట్ చేసినాం కాబట్టి పొలిటికల్ అండి. నేను ఎందుకు పొలిటికల్ చెప్పండి, ఐఎమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్. అంటే మీకు పొలిటికల్ టచ్ కూడా ఉంది కాబట్టి ఉందండి. నా దురదృష్టమా అదృష్టమా మళ్ళీ. ఇప్పుడు ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ అండి. లాస్ట్ 40 years ఇఫ్ యూ సీ మై లైఫ్, ఐఎమ్ ఫ్రెండ్ ఆఫ్ ఆల్ అండి. అసెంబ్లీలో 100 మంది 119 members కూర్చుంటే 100 members ఆర్ మై ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్. మీకు పొలిటికల్ టచ్ ఉంది, తర్వాత మీడియా టచ్ ఉంది. ఏంది మిమ్మల్ని అందరూ అట్లే అనుకుంటారు కదా, ఇంక ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్ గా చూడరు మిమ్మల్ని. కరెక్ట్. మీరు చూసేది అంటే నేను పోరాడుతున్న ఎవరి కోసం, నా కోసం కాదు కదా. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్. 60 సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది జిల్లాల స్పోర్ట్స్ పర్సన్స్కి. టాలెంట్ ఉంది, బయటికి రావట్లేదు. ఎట్లా వస్తుంది బయటికి, ఎట్లా వస్తుంది? నేను చేసే ప్రయత్నాన్ని కూడా అట్లీస్ట్ మినిమం సపోర్ట్ కూడా చేయలేదండి. అందరు చేయలేదని చెప్పను నేను, మళ్ళీ తప్పు అవుతుంది. హరీష్ రావు గారు చేశారు నాకు సపోర్టు, కవితమ్మ సపోర్ట్ చేశారు. ఓకే. కానీ ప్రాబ్లం ఏమైంది, కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ వల్ల, గతంలో జరిగిన కొన్ని విశేషాల వల్ల ఫుల్ ఫ్లెడ్జ్గా నాకు సపోర్ట్ చేయలేకపోయినా. నాకు ఆఫర్స్ ఇచ్చారండి, నేనేం తప్పు చెప్పను. పోయి గవర్నమెంట్ కరెక్ట్ చేస్తే కరెక్ట్, రాంగ్ చేస్తే రాంగ్. నాకు కొన్ని బాధ్యతలు కూడా ఆఫర్ చేస్తున్నాను, నేను యాక్సెప్ట్ చేయలేదు అప్పట్లో.
ఎందుకంటే నేను ఫోకస్ అంటే క్రికెట్ పైన ఉన్నాను. కానీ నేను చెప్పేది ఏంటంటే హూ ఐఎమ్ ఫైటింగ్ ఫర్, వాట్ ఈస్ ద కాజ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు అవి చూడండి. ఖచ్చితంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అవును కదా, whoever is there in the power, కాజ్ ని చూడండి మీరు. ఇప్పుడు నా కాజ్ ఏంది, మై కాజ్ ఇస్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇప్పుడు ఈరోజు మీరు తెలంగాణలో గుర్తించకపోతే ఈరోజు ఇండియా మొత్తం ప్రపంచం అంతా గుర్తించింది. ఐఎమ్ ట్రావెలింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ టుడే విత్ ద కాజ్. ఐ హావ్ కమ్ అప్ విత్ అ ఫ్యాంటాస్టిక్ ప్రాజెక్ట్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ ISBC, ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ అని. ఐఎమ్ రీచింగ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, 766 districts in this country. ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ నుంచి నేను ఐ వాంట్ టు. అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళారండి ఆల్మోస్ట్? నేను వెళ్తున్నానండి. ఐఎమ్ ట్రావెలింగ్ అండి. ఐ ట్రావెల్ ఎ లాట్. ఐఎమ్ కంటిన్యూస్లీ ఐఎమ్ ట్రావెలింగ్. ద ఓన్లీ థింగ్ ఈస్ టు క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ దోస్ అన్ఫార్చునేట్ కిడ్స్, అండర్ ప్రివిలేజ్ కిడ్స్ who are talented. Yes, exactly, who are talented. Yes, we should not miss talent అండి. గవర్నమెంట్ని ఏమంటున్నా అంటే లాస్ట్ గవర్నమెంట్ 10 yearsలో మనకు మిస్ అయిన టాలెంట్, వాడు ఇండియాకి ఆడొచ్చు, తెలియదు కదా మనకు. మనం నేషనల్ టాలెంట్ మిస్ అయినామండి. హూ ఇస్ రెస్పాన్సిబుల్? మనం ఎన్ని ధోనీలను పొడగొట్టుకున్నామో, ఎన్ని విరాట్ కోహ్లీలను పొడగొట్టుకున్నామో తెలంగాణ గ్రామాల నుంచి. కానీ ఈ విషయంలో నేను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని చాలా అప్రిషియేట్ చేస్తానండి. దే హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అండి. వాళ్ళ దగ్గర బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. వాళ్ళ ఇండియాకు ఒక ఉదాహరణ. ఓకే, చాలా ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది అక్కడ జిల్లాల్లో. దేర్ ఇస్ నో కరప్షన్ ఇన్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండి. ఇక్కడ HCA ఇష్యూస్ కూడా అవుతున్నాయి. ఈగోస్ అండి. HCAలో నేనే ఎక్స్పోజ్ చేసుకుంటూ వచ్చాను స్టార్టింగ్ నుంచి. ఈగోస్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్. కొంతమంది ఈగోస్ కోసం స్పోర్ట్స్ పర్సన్ జీవితాలతో నాశనం చేయొద్దు కదా, ఆడుకోవద్దు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. చాలా ప్రముఖులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. తెలంగాణలో మాత్రం 110% లాస్ట్ 10 years were worse than the last 50 years before తెలంగాణ. అబ్బా, ఇన్ స్పోర్ట్స్ ఫస్ట్ 5 years వాళ్ళు గెలిచిన 5 years అయితే ఆ స్పోర్ట్స్ని సానియా మిర్జా అండ్ PV సింధుని చూయించి బతికేశారు 5 years. ఎవరు లేనట్టు, ఇంకా ఏం స్పోర్ట్స్ లేనట్టు. ఇప్పుడు నిఖత్ జరీన్ హ్యాస్ కమ్ ఫ్రమ్ నిజామాబాద్ అండి. ఆ టాలెంట్ ఎట్లా బయటకు వచ్చింది? నిఖత్ జరీన్ ఈజ్ వరల్డ్ నంబర్ 1 టుడే ఇన్ బాక్సింగ్ ఇన్ హర్ కేటగిరీ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హర్. అట్లాంటి చాలా నిఖత్ జరీన్లు ఉన్నారు. MS Dhoni has come from Jharkhand. Even today, Jharkhand is the most backward area in this country. ఇప్పటికీ కూడా స్టిల్ అవును, కరెక్ట్. He has come from Jharkhand and he has won 2 World Cups for India. Yes. ఆ ధోనీస్ మనం మిస్ కావట్లేదా? నేను చెప్తున్నాను మీకు ఈరోజు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము క్యాట్ని స్థాపించినామో 2011లో, ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చి ఈరోజు న్యాయం జరుగుతుంది అనే ఒక గట్టి నమ్మకంతో నేనున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా నేను ఒక సందర్భంలో వాళ్ళ ఇంట్లోనే కలిసినాం. వీ హ్యాడ్ ఎ మీటింగ్ ఫర్ అబౌట్ 40 minutes. హీ వాజ్ వెరీ కీన్ ఆన్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్. పర్టికులర్లీ మేము క్రికెట్ కోసం కలిసినాము. బట్ హీ హ్యాస్ ఎ విజన్. హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు ద విలేజెస్, టు గెట్ ఇన్ టు ద డిస్ట్రిక్ట్స్, రూరల్ ఏరియాస్. అండ్ నాకు అదృష్టం ఏంటంటే ఆయన స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో ఆయనదానే పెట్టుకున్నారు. అవును కదా, ఎవరికి ఇవ్వలేదు ఇంకా. యా, ఐఎమ్ గోయింగ్ టు మీట్ హిమ్ వెరీ సూన్. ఐ వాంట్ టు రిప్రజెంట్ అగైన్ అండ్ ఐ వాంట్ టు అప్డేట్. అండ్ పర్టికులర్లీ ఏంటంటే ఎక్కడైనా స్పోర్ట్స్ డెవలప్ కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కోచెస్ కూడా ఇంపార్టెంట్ అండి. మన దగ్గర ఏమైందంటే కోచెస్ సమస్య ఉంది. ఇప్పుడు పర్మనెంట్ కోచెస్ చేస్తాము, ఏదైనా కాంట్రాక్ట్ దాన్ని పర్మనెంట్ చేస్తామని గవర్నమెంట్ స్లోగన్ ఉండే, BRS గవర్నమెంట్ ఫస్ట్ ఎలక్షన్ 14లో జరిగినప్పుడు. ఓకే, వీళ్ళు దురదృష్టం అంటే వీళ్ళు ఎక్కువ మంది కూడా లేరండి. 28-29 మెంబర్సే ఉన్నారు పర్మనెంట్ చేయాలని డిఫరెంట్ కేటగిరీ స్పోర్ట్స్లో. వాళ్ళకు పర్మనెంట్ ఇవ్వలేదండి ఇంకా 10 years వరకు. సో ఐ వాంట్ టు రేజ్ దిస్ పర్టికులర్ ఇష్యూ విత్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. వాళ్ళకు పర్మనెంట్ చేయాలా, ఇంకా కోచెస్ని బయట నుంచి తీసుకురావాలా. వాస్తవంగా మీరు చూస్తే స్పోర్ట్స్లో ఇప్పుడు ఉన్న కొన్ని కొత్త టెక్నిక్స్, కొత్త ఐడియాస్ తోటి, విజన్స్ తోటి మనం స్పోర్ట్స్ నుంచి డబ్బు జనరేట్ చేయొచ్చండి గవర్నమెంట్కి. ఎలా? అది నేను సీఎం గారికి చెప్తాను. గవర్నమెంట్కి రివీల్ చేయనంటున్నారు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నాను రిప్రజెంటేషన్, తర్వాత మీకే ఇస్తాను. తప్పకుండా. అంటే ఏదైనా కూడా హెల్ప్ అయ్యే రకంగా, అంటే ఇటు గవర్నమెంట్కి హెల్ప్ అవ్వాలి, సేమ్ టైము స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్
ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావాలి టాలెంటెడ్. స్పోర్ట్స్ అంటే దానికి ఎందుకు డబ్బులు పెట్టాలి అని భయపడే గవర్నమెంట్కి నేను కొన్ని కొత్త ఐడియాస్ ఇచ్చి అందుకు చెప్తున్నారా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, దాని నుంచి కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి 10 years తర్వాత ఇండియాలో ఒలింపిక్స్ హోస్ట్ చేస్తాము అనే ఒక నమ్మకం ఉంది నాకు. అప్పుడు తెలంగాణ షుడ్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ స్పోర్టింగ్ హబ్ ఇన్ ద కంట్రీ. దానికోసం ఒక స్పోర్ట్స్ పాలసీ అనేది గట్టి తీసుకురావాలండి. ఇప్పటివరకు మనకి అట్లా లేదు కదండి, స్పోర్ట్స్ పాలసీ అనేది అట్లా ఏం లేదు. చెప్తానండి, మంచి క్వశ్చన్. ఏం చేశారంటే ప్రీవియస్ గవర్నమెంట్ స్పోర్ట్స్ పాలసీ కోసం ఒక సబ్ కమిటీ వేశారు, ఓ 4 మంత్రులతోటి. ఓకే. 2 meetings చాయ్ పానీ బిస్కెట్ చేసి దాన్ని అట్లా పడేశారు టైంపాస్ కోసం, జస్ట్ ఐ వాష్ కోసం. స్పోర్ట్స్ అంటే ప్యూర్ ఐ వాష్ జరిగిందండి లాస్ట్ 10 years ప్రభుత్వంలో. నేను ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు నేను రాశానండి. మీరు మీడియాలో చూస్తుంటే కూడా అప్పట్లో నన్ను కలవనీయలేదు కూడా సీఎం గారిని. కలవనీయకపోతే అదే సెక్రటరియట్లో అదే సమతా బిల్డింగ్కి దండం పెట్టుకొని వచ్చాను. నా కోసం కాదు నేను వస్తున్నది, గ్రామీణ క్రికెటర్ల కోసం వస్తున్నాను. ఆయనను కలిశానండి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవలేను కాదు, కలిసినాను. దాంతో అప్పుడు నాకు ఆయనకున్న క్లోజ్నెస్ వల్ల నాకు సునీల్ మనం డెఫినెట్గా దీనిపైన కూర్చుందాం చేద్దాం కూడా అన్నాను. మళ్ళీ ఎవరో ఒక్కరు కలవనీయలేదు. ఒక విషయం చెప్పండి సార్, ఇప్పుడు మీరు జిల్లాల్లో తిరుగుతుంటారు కదా, వెళ్తూ ఉంటారు విలేజెస్కి, తర్వాత రూరల్ ఏరియాస్కి వెళ్తున్నారు కదా, అక్కడ నేను కొన్ని పిక్స్లో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు బ్యాట్ హోల్డ్ చేసే పద్ధతే చెప్తా ఉంది, వాడు రియల్ బ్యాట్స్మెన్ అవుతాడు రా బాబు అని. నేను కొన్ని చూస్తుంటే ఎట్లా ఎంత మంచిగా హోల్డ్ చేస్తున్నారు చూడండి బ్యాట్ని, చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో అలా మీరు అక్కడి నుంచి టాలెంటెడ్ని చూస్తుంటారా అండి రెగ్యులర్గా? చాలా టాలెంట్ చూస్తూ ఉంటాను. ఒక ఉదాహరణ ఇస్తాను నేను మీకు. 2012లో కరీంనగర్లో ఒక డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ పెట్టినాము, ఓపెన్ సెలెక్షన్స్. ఒక అబ్బాయి నేను కూర్చొని చూస్తుంటే చాలా ఫాస్ట్గా వేస్తున్నాడు బాల్, కాళ్ళకి చెప్పులు కూడా లేవు అతనికి, బేర్ ఫుట్గా బౌలింగ్ వేస్తున్నాడు. ఏంది ఇంత ఫాస్ట్ కనబడుతుందని నేను, మాకు స్పీడ్ గన్స్ ఉంటాయి బౌలింగ్ చెక్ చేయడానికి, ఆ స్పీడ్ గన్తో చెక్ చేస్తే 140 miles 140 kilometers చేస్తుంది. 140 kilometers మన దగ్గర మన ఇండియాలో మనకు ఫాస్ట్ బౌలర్స్ ఎవరైనా వేస్తే, బుమ్రా లాంటి వాళ్ళు, సిరాజ్ లాంటి వాళ్ళు ఎవరైనా వేస్తే మనకు ఒక 10 angles నుంచి రీప్లే చేస్తూ ఉంటారు. 140 స్పీడ్ అని. ఆ స్పీడ్ మా ఊర్లో, మా కరీంనగర్ జిల్లాలో ఒక అబ్బాయి చెప్పులు లేకుండా వేస్తున్నాడండి. ఆ టాలెంట్ మేము కోల్పోయినాం ఇన్ని సంవత్సరాల నుంచి. మరి మీరు ఆ అబ్బాయిని అడిగారా ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి? ఎక్కడ నేర్చుకోలేదండి, ఎవ్వరు ఎక్కడ నేర్చుకోలేదు, ఏం లేదు. డిస్ట్రిక్ట్స్లలో దెర్ ఇస్ నథింగ్ నేర్చుకోవడానికి. వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళే సిటీకి రావాలా, ఇక్కడ పాపం ఇక్కడ కోచింగ్ సెంటర్స్లో కొన్ని అఫోర్డ్ చేయగలిగితే చేయాలా. మేము ఏం చేసామంటే ఒక ప్రాజెక్ట్ కింద, క్యాట్ కింద ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి టాలెంట్ అంతా ఇట్లా పూల్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్, ఎడ్యుకేషన్ ఇవన్నీ చేస్తున్నామండి. వీఆర్ స్టిల్ డూయింగ్ ఇట్. అంటే హాస్టల్స్ లా పెట్టారా వాళ్ళ కోసం? అవునండి, హాస్టల్స్ లో పెట్టారు. ఎక్కడండి? బర్కత్పురాలో. ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు కరోనా తర్వాత కొద్దిగా మేము తగ్గించినాము. కరోనా ముందు వరకు వీ హ్యాడ్ 50 kids అండి, ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు లేదు, కరోనా తర్వాత స్టాప్ డేట్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము. మాకు వన్స్ వీఆర్ లుకింగ్ ఫర్ అఫిలియేషన్ ఫ్రమ్ BCCI. సో మాకు జిల్లాలు BCCI కేటాయిస్తే దెన్ అగైన్ విల్ టేక్ అప్లికేషన్ తీసుకోవాల్సి ఉంటుందా అండి BCCI? అవునండి, వీఆర్ అప్లికెంట్ విత్ BCCI ఫర్ లాస్ట్ 2014లో అప్లికేషన్ ఇచ్చినాము. సో ఇట్ ఈస్ అండర్ కన్సిడరేషన్. అది అంటే నేను చాలాసార్లు మీడియాలో చెప్పాను, క్యాట్ పుట్టింది తనకు తాను అఫిలియేషన్, తనకు తాను రికగ్నిషన్ తెచ్చుకోవడానికి కాదు. క్యాట్ పుట్టింది గ్రామాలలో ఉండే ఆ పిల్లల టాలెంట్ని రికగ్నైజ్ చేయడానికి. యా, everything is a continuous process. I am really hopeful that the present government, the present chief minister is very keen on sports development, particularly in rural areas. He will definitely support CAT cause. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన దీనిపైన మేము మాట్లాడినాం కూడా, అవగాహన ఉంది కూడా. కాబట్టి ఐఎమ్ వెరీ హోప్ఫుల్. ఈజ్ ఆల్సో యంగ్, ఈజ్ ఆల్సో స్పోర్ట్స్ పర్సన్. ఓకే, సో హీ విల్ అండర్స్టాండ్ బెటర్. అండ్ ఆయనకు స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో కూడా ఆయనదైనా ఉంది కాబట్టి మేము చెప్తున్న కొన్ని ఇష్యూస్ అన్నీ అతి త్వరలో రిజాల్వ్ అవుతాయని ఐఎమ్ హోప్ఫుల్. హోప్ ఫర్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.